పేరు మంజుల, మాది సంజీపురము. నా భర్త పోయి 2 months అవుతుంది. నేను గర్లదిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. సార్ వాళ్ళు వెతకడం లేదు. మేము అక్కడ ఇక్కడ వెతుకుతున్నాం. మేము మా పెద్దవాళ్ళంతా కలిసి అంతలక్క ఎక్కడ ఉన్నాడని తెలిస్తే అక్కడల్లా వెతుకుతున్నాము. ఎక్కడ కనిపించలేదని చెప్పేసి సార్కి, ఎస్ఐ సార్కి చెప్పాము కంప్లైంట్ ఇచ్చి. సార్ చూస్తామంటాడు, కంప్లైంట్ తీసుకున్నాడు కానీ చూడడం లేదు. ఎస్పీ ఆఫీస్కి పోయాము. ఎస్పీ ఆఫీస్ నుంచి సారు కూడా సిఐ సార్కి చెప్పాడు. సిఐ సారు కూడా ఎస్ఐ సార్కి చెప్పాడు. ఎస్ఐ సార్కి చెప్పినా కూడా రెస్పాండ్ కావడం లేదు. నా భర్త ఉన్నాడా లేదా అనేది కూడా నాకు తెలియడం లేదు. నా భర్త ఉన్నాడా లేడనేది తెలియకోకుండా నాకు ఆచూకీ తెలుపమని ఎస్పీ సార్ని కోరుకుంటున్నాను. ఆటో తోలుతాడు సార్ నా భర్త, ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదు. గర్లదిన పోలీస్ స్టేషన్కి అయితే కంప్లైంట్ ఇచ్చాను. ఉన్నాడా లేదనేది కూడా తెలపలేదు సార్ వాళ్ళైతే. నిన్న నెల 28వ తారీఖు కంప్లైంట్ ఇచ్చాం సార్. మాకు ఇంట్లో అయితే ఏ గొడవలు లేదు సార్, అప్పులు ఏం లేవు సార్. మాకైతే ఏ సమస్య వెళ్ళిపోయినారో నాకైతే తెలియదు సార్. గార్లిన పోలీస్ స్టేషన్. నా పేరు బి వెంకటేష్. నా పేరు సంజీపురం గ్రామం, గార్లిన మండలం. కానీ ఎస్ఐ సార్కు కంప్లైంట్ ఇచ్చినాం మేము. మా పిల్లోడు మిస్సింగ్ అయ్యాడని చెప్పేసి ఇచ్చినా కూడా మాకు కేసు తీసుకోవడం లేదు, న్యాయం అనేది చేయడం లేదు. సిఐ సార్కు చెప్పుకున్నాము, మళ్ళీ ఎస్పీ సార్ దగ్గర కూడా పోయినాం మేము. దయచేసి సార్ మాకు రిక్వెస్ట్ చేయండి, న్యాయం చేయండి. సిఐ సార్ చెప్పినా కూడా, ఎస్పీ గారు చెప్పినా కూడా సిఐ సారు ఓకే అంటాడు, సర్లే అంటాడు. అందులో మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇది పరిస్థితి జరుగుతుంది. ఎస్ఐ సార్ అయితే చూస్తాం పో అనే మాట చెప్తాడు కానీ దాన్ని పిలిపిస్తాం, ఎక్కడుండేది చూస్తామనే ఉదాహరణ అయితే మాకు సలహా ఇంతవరకు 2 నెలల మీద 20 రోజులు అవుతుంది కానీ కాక పట్టించుకోవడం లేదు. కంప్లైంట్ కేసు కట్టి ఏదైనా చేయండి సార్ న్యాయం అంటే చూస్తాం పో, మాకు అవసరమా, మేమేమి ఇదే పనులే ఉంటాయి మాకనే ఉదాహరణతో మాట్లాడతాడు. మేమెంతో దయచేసి గౌరవించుకొని సార్ రిక్వెస్ట్ చేయండి, మాకు సహాయం చేయండి. చూడండి సార్, మీరు తల్లి మాదిరిగా ఉన్నారు కదా, మీ స్టేషన్ మీదే కదా బాధ్యత, మీరు ఏదైనా మీకు చెప్పుకోవడం మాది కదా బాధ్యత, చెప్పుకున్నాము అని మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినా కూడా మాకు స్పందన లేదు. మాకు న్యాయం చేయండి సార్ అని అడుగుతున్నాము. దయచేసి మా పిల్లోడు లేడనే కదా మీ దగ్గరికి బతిమాలుకుంటున్నాము, దాన్ని పరిష్కారం చేయండి సార్ అని చెప్తున్నాము. కానీ మీరు మమ్మల్ని ఏది దానికి స్పందన లేదు. మంచి బతికినాడా ఉన్నాడా లేదనేది కూడా ప్రవర్తన మాకు హెల్పింగ్, పలానా చోటు ఉన్నాడయా, ఇది మీ ఫోన్ కాంటాక్ట్ ఉన్నాడనేది కూడా మాకు వివరంలో ఏమీ చెప్పకుండా ఉన్నారు. ఇది వాళ్ళ దయచేసి కానీ ఈ రోజుకైనా కూడా మమ్మల్ని చర్య తీసుకొని ఎస్పీ గారి నుంచి కూడా సిఐ గారికి చెప్పినారు. ఎస్పీ సార్తో కూడా మీరు దయచేసి సార్ మా పరిస్థితిని చెప్పుకున్నాము, సిఐ సార్కి చెప్పినారు కానీ చర్య తీసుకోవడం లేదు వాళ్ళు. ఎస్పీ సారు చేద్దామన్నాడు పాపం, ఇంతవరకు మాకు ఒక పరిష్కారం అనేది చూడడం లేదు. మీరు దయచేసి ఎస్పీ గారు దయచేసి మాకు రిక్వెస్ట్ చేసి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు అయితే కృష్ణవేణి సార్, మా ఊరు సంజీపురము. నా కొడుకు పోయి ఇప్పటికీ 2 నెలలు అవుతుంది. ఎన్నిసార్లు స్టేషన్ కాడికి పోయినా ఎస్ఐ సార్ అయితే రెస్పాండ్ కాలేదు. మళ్ళీ సిఐ దగ్గర పోయినాము, మళ్ళీ వీటికి ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వచ్చినాము. అంత లెక్క కంప్లైంట్ ఇచ్చినా పిల్లోడు ఆసుకి అయితే తెలియదు. మీకు ఎవరిపైన అనుమానం ఉంది? మాకు ఎవరిపైన అనుమానం అయితే ఏం లేదు. అప్పులు ఏమైనా ఎక్కువైపోయినా? అప్పులు లేవు, ఏం లేవు. మళ్ళా ఎక్కడున్నాడో మాకు తెలియలే. గొడవలతో గొడవ పడిపోయినాడా? ఏం గొడవలు లేవు, మాకైతే గొడవలే లేవు.